ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతల దేవ, మీ గురించి మాట్లాడుకోవడానికి మరొక అవకాశాన్ని మాకు ఇచ్చారు తండ్రి. అందుని బట్టి కృతజ్ఞతలు. చెప్పబోచుండగా నాకును, వినబోచుండగా నీ పిల్లలందరికీ తండ్రి తోడుగా ఉండి సహాయము దయచేయమని, ఎటువంటి ఆటంకము కలగకుండా తండ్రి మాట్లాడుకునే మాటలన్నీ కూడా తండ్రి హృదయ లోతుల్లోకి చొచ్చుకుంటూ వెళ్ళి మా ప్రవర్తనను మార్చే విధంగా తండ్రి ఉండడానికి మాకు సహాయం దయచేయమని, తోడుగా ఉండమని క్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు ఉన్నాడని, దేవుడు గురించి బైబిల్ చదివితే మాత్రమే తెలిసిద్ది అని మనం ఆల్రెడీ ముందు మాట్లాడుకున్నాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే బైబిల్ అనేది ఎలా చదవాలి. అదేంటి అసలు ఈ టాపిక్ మాకు అవసరమా అంటే, చదవడం మాకు రాదా, ఫస్ట్ నుండి చదువుకుంటూ వెళ్ళాలి అనేవాళ్ళు కూడా ఉన్నారు. మరి సెపరేట్గా బైబిల్ని ఎలా చదవాలి అని ఒక మెసేజ్ ఎందుకు క్రియేట్ చేసాము అంటే, బైబిల్ అనేది మిగతా అన్ని పుస్తకాలలాగా కాదు. మిగతా పుస్తకాలు అంటే మనం మ్యాథ్స్ చదువుకోవచ్చు, సైన్స్ చదువుకోవచ్చు, హిస్టరీ చదువుకోవచ్చు. అటువంటి పుస్తకం బైబిల్ కాదు. ఉదాహరణకి నేను 9th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ చదివాను. 10th క్లాస్కి వచ్చిన తర్వాత నాకు అది అవసరం లేదు. 9th క్లాస్ది నేను మళ్ళీ చదవను, అసలు దాన్ని పక్కన పడేస్తా. ఆ బుక్ అక్కడి వరకే ఉపయోగపడింది. 10th ఎప్పుడైతే వస్తే ఇంకా 9th అనేది పక్కన పడేసేయచ్చు. కానీ బైబిల్ అనేది అలాంటిది కాదు. బైబిల్లో ఉన్న ప్రతి వచనం కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క లెవెల్లో అర్థమవుద్ది. లెవెల్ అని నేను ఎందుకు అన్నానంటే, కొత్తగా అప్పుడే బైబిల్ చదివేవాడికి ఒకలాగా అర్థమవుతుంది, రెండోసారి బైబిల్ చదివేవాడికి ఇంకా డీప్గా అర్థమైంది, బోధించేవాడు చదివినప్పుడు ఇంకా వేరే రకంగా అర్థమవుద్ది. ఒకటే దాని మీద అన్ని వర్షన్స్ ఉన్నాయి బైబిల్లో. మిగతా పుస్తకాల్లాగా బైబిల్ని మీరు కంపేర్ చేయవద్దు. ఎందుకు నేను కంపేర్ చేయొద్దు అంటున్నానంటే, బైబిల్ కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండి కూడా ఉన్నప్పటికీ కూడా స్టిల్ ఇంకా ప్రపంచాన్ని మార్చే పుస్తకంగా ఇదే మొట్టమొదటి స్థానంలో నిలబడడానికి గల కారణం ఇందులో ఉన్న జ్ఞానం. అసలు బుద్ధి జ్ఞాన సర్వ సంపదలో కూడా దేవునిలో ఉన్నాయి, అంటే బైబిల్లో ఉన్నాయి, వాక్యములో ఉన్నాయి. ఈ వాక్యం అనేది ఎవరో ఊహించి చెబితే కలగలేదు. దేవుడు తన చిత్తానుసారంగా ప్రతి వచనాన్ని రాయించాడు అని మనం చదువుకున్నాం. దేవుడే తన చిత్తానుసారంగా రాయించినప్పుడు, ఇప్పుడు మనుషులు రాస్తే ఒక రకంగా ఉంటుంది, కానీ దేవుడే రాయించాడు అంటే ఒక్కొక్క వరుసలో ఎంత మీనింగ్ ఉండుంటుంది, ఒక్కొక్క వరుసలో ఎంత డెప్త్ ఉండుంటుంది అనేది ఈరోజు మనం అబ్జర్వ్ చేయాలి. ఉదాహరణకి ఒకసారి మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క వరుసలో ఎంత డెప్త్ ఉంటుంది అనేది బైబిల్ మొట్టమొదటి వచనం మనం ఒకసారి చదివితే, బైబిల్ స్టార్ట్ అయిన వర్సు, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇది చదవడానికి మనకి చాలా సింపుల్గా ఉన్నట్టు ఉంటుంది, కానీ ఒకసారి డెప్త్కి వెళ్ళాం అనుకో మనం, ఆది అనగా టైము, దేవుడు అనగా పవర్, భూమి అనగా మ్యాటర్, ఆకాశం అనగా స్కై, వాక్యూమ్, స్పేస్, కలుగజేసెను అనగా పని, వర్క్. కొన్ని సంవత్సరాల క్రితం ఒక మీటింగ్ జరిగింది ఈ సైంటిస్టులు అందరి దగ్గర. వాళ్ళందరూ ఫైనల్గా తేల్చిన విషయం ఏంటంటే, అసలు టైం ఎక్కడ స్టార్ట్ అయింది అనేది మనకు తెలీదు, అసలు ఫస్ట్ జరిగిన పనేంటి అనేది మనకు తెలీదు, ఫస్ట్ క్రియేట్ చేయబడిన మ్యాటర్, అసలు ముందు ఎగ్జిస్ట్ అయి ఉన్న మ్యాటర్ ఏంటి అనేది మనకు తెలీదు, స్పేస్ ఎలా వచ్చింది, అసలు దీనికి స్టార్టింగ్ పాయింట్ ఏంటి అనేది మనకు తెలీదు. ఇప్పుడు ఇవాళ ఒక్కొక్క పవర్ ఒకలా కన్వర్ట్ అవుతుంది. ఏమంటారు, ఎలక్ట్రికల్ పవర్ మెకానికల్ పవర్ లాగా, మెకానికల్ పవర్ ఎలక్ట్రికల్ పవర్ లాగా, సోలార్ పవర్ ఎలక్ట్రికల్ పవర్ లాగా ఇలా కన్వర్ట్ అవుతుంది. కానీ అసలు ఈ పవర్స్ అన్నిటికీ ఆరిజిన్ స్టార్టింగ్ పాయింట్ ఏంటి ఉంటుంది అనేది మనకు తెలియదు అని, ఏ 5 విషయాల గురించి అయితే సైన్స్ మాకు తెలియదు అని ఒప్పుకుందో ఆ 5 విషయాల గురించి బైబిల్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది. మనిషికి తెలియదు అనే పాయింట్ నుండి
బైబిల్ స్టార్ట్ అయింది కాబట్టి మనిషికి తెలిసిన ఏ పుస్తకంతో మీరు బైబిల్ని కంపేర్ చేయవద్దు. ఫస్ట్ జరిగిన పని భూమి ఆకాశాలను చేయడం. ఫస్ట్ దేవుడు చూడండి ఏం చెప్తున్నాడు. ఆది అనగా టైం, దేవుడు పవర్, భూమి అనగా మ్యాటర్, ఆకాశము స్పేస్, సృజించను వర్క్. అక్కడ బైబిల్ స్టార్ట్ అయింది. చాలామంది బైబిల్ సరిగ్గా చదవడం రాక తప్పుగా అర్థం చేసుకుంటారు. ఉదాహరణకి ఫస్ట్లో ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించను అని రాశాడు. దేవుడు భూమిని ఎన్నో రోజు చేశాడు? 3వ రోజు చేశాడు. ఎక్కడ కనపడిద్ది మనకి? 9వ వచనంలో ఆది ఆకాశమందు జలములన్నీ ఒక చోటనే కొచ్చబడి 6 నెలలు కనబడును కానీ పలికాను, ఆ ప్రకారం ఆయను 6 నెలలకు భూమి అని పేరు పెట్టాను. ఆకాశం ఎన్నో రోజు చేశాడు? 2వ రోజు చేశాడు. అంటే ఫస్ట్ ఒక భూమిని చేశాడు, మళ్ళీ 3వ వచనంకి వెళ్ళేసరికి మళ్ళీ ఇంకొక భూమిని చేశాడు. లేకపోతే దేవుడు 25వ వచనంలో 26వ వచనంలో మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని చెప్పాడు. సేమ్ అదే మళ్ళీ 2వ అధ్యాయం 7వ వచనంకి వెళ్ళేసరికి మళ్ళీ నరుని సృజించాను అని ఉంటుంది. అంటే ఆ మనిషిని వేరుగా సృజించాడు, ఈ మనిషిని వేరుగా సృజించాడు. అతడు వేరే మనిషి, ఇతడు వేరే మనిషి. ఫస్ట్ వచనంలో చెప్పబడింది, మొదటి అధ్యాయం ఫస్ట్ వచనంలో చెప్పబడింది వేరే భూమి వేరే ఆకాశం. 4వ వచనంలో చెప్పబడింది వేరే భూమి వేరే ఆకాశం. అంటే చూడండి, ఇప్పుడు నేను ఏదైనా పని చెప్తున్నాను అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఈరోజు మనం స్టార్ట్ చేసాం ఏంటి, బైబిల్ అనేది ఎలా చదవాలి అని. ఈరోజు ఇది టాపిక్ మంది, ముందు రోజులు వేరే టాపిక్లు మాట్లాడుకున్నాం. ఇక్కడ ఆయన మాట్లాడుతున్న టాపిక్ ఆకాశం భూమి కాబట్టి దాంతో స్టార్ట్ చేసి అవి ఎలా స్టార్ట్ చేశాను అని కింద చెప్పుకుంటూ వచ్చాడు. ఒక కార్ నేను తయారు చేశాను అనుకోండి, నేను కార్ తయారు చేశాను, ఫస్ట్ అందులో ఏమంటారు టైర్ తయారు చేశాను, ఫస్ట్ అందులో ఇంజిన్ తయారు చేశాను, తర్వాత దాంట్లో ఉన్న సీట్లు తయారు చేశాను అని ఎలా చెప్పుకుంటూ వెళ్తామో అలాగా ఫస్ట్ చేశాను అని చెప్పి ఎలా చేశాను అనేది కింద చెప్పుకుంటూ వెళ్ళాడు. ఇంత సింపుల్ పాయింట్ను కూడా అర్థం చేసుకోలేకుండా ఈరోజు బైబిల్ని చదువుతున్నారా? చదువుతున్నారు. అందుకే బైబిల్ అంటే ఏంటి, దాన్ని ఎలా చదవాలి అని స్పెషల్గా ఒక హెడ్డింగ్ పెట్టి మరీ ఈరోజు మెసేజ్ చెప్పాల్సి వచ్చింది. అది మనమే చెప్తున్నావా? లేదు, దేవుడే చెప్తున్నాడు. బైబిల్ రాయించినప్పుడే దేవుడికి ఈ విషయాలని తెలుసు కదా. అందుకే దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి. యెషయా గ్రంథం 34వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథం 34వ అధ్యాయము 16వ వచనం ఏమంటున్నాడు ఆయన? యెహోవా గ్రంథమును, ఇవాళ మనం బైబిల్ అని పెట్టాం, బైబిల్కే దేవుడు పెట్టిన పేరేంటి? దేవుని గ్రంథం, యెహోవా గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. చదవడం వేరు, పరిశీలించి చదవడం వేరు. ఎందుకు పరిశీలించి చదవాలి? బైబిల్ అనేది నార్మల్ బుక్ కాదు అని చెప్పాను నేను. దేవుడు దీనికి ఏం పేరు పెట్టాడు తెలుసా? మహోన్నతుని విద్య అని పేరు పెట్టాడు. మనం చదువుకునేది వేరు, రీసెర్చ్ చేసుకుని చదువుకునేది వేరు కదా. మహోన్నతుని విద్య అని ఎక్కడ అంటాడు? సంఖ్యాకాండం కనుక మీరు తీసినట్లయితే సంఖ్యాకాండము 24వ అధ్యాయము 15వ వచనం. బెయార్జు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి కన్నులు తెనికి 16వ వచనం. దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. దేవుడి మాటలనే దేవుడు ఏమన్నాడంటే మహోన్నతుని విద్య. విద్య అంటే ఏంటి? దాన్ని మనం అంటే ఇప్పుడు పొద్దున్నే 9ంటికి వెళ్తాం కాలేజీకి కానీ స్కూల్కి కానీ, నైట్ 5 వరకు దాన్నే రిహార్స్ చేస్తూ ఉంటాం, వింటాం, మళ్ళీ చదువుకుంటాం. అందులో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏం చేస్తాం? మళ్ళీ రివైజ్ చేసుకుంటాం, మళ్ళీ రాసుకుంటాం, చూడకుండా రాసుకుంటాం, చెబుతాం, మళ్ళీ ఎగ్జామ్స్ వస్తాయి. ఎగ్జామ్స్లో మరలా కరెక్ట్గా ఉన్నావా రాదా, కరెక్ట్గా చదివామా లేదా అని టెస్ట్ చేస్తారు. ఫెయిల్ అయితే మళ్ళీ రెమెడియల్. అంటే ఏంటి? అది మనకి వచ్చేంత వరకు కూడా, అర్థం అయ్యేంత వరకు కూడా, దాని మీద మనం పట్టు సాధించే వరకు కూడా దాన్ని వదిలిపెట్టకుండా మనం చదువుకోవాలి. అంటే విద్య, మహోన్నతుని విద్య. మనం డబ్బుల కోసం కనిపెట్టిన విద్యకే మనం అంత టైం కేటాయిస్తున్నప్పుడు, దానికి అంత ప్రొసీజర్ పెట్టుకుంటున్నప్పుడు ఎలా చదవాలని ఒక ప్రొసీజర్ ఉంటుంది చూడండి. ఫస్ట్ స్కూల్లో సార్ చెప్పింది, కాలేజ్లో సార్ చెప్పింది వినాలి, తర్వాత దానికి రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి, ఆ తర్వాత దానికి మెయిన్ నోట్స్ రాసుకోవాలి, దానికి సంబంధించిన వీడియోస్ చూడాలి, తర్వాత దానికి సంబంధించిన వర్క్స్ ఏవైతే ఉంటాయో హోంవర్క్, దాని మీద సమ్స్, దాని మీద దాన్ని ఉపయోగించుకుని మిగిలిన ఏవైతే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ సాల్వ్ చేయాలి. అవి వచ్చినా రాలేదని మళ్ళీ పట్టాలి, చూడకుండా రాసుకోవాలి. ఎగ్జామ్స్కి ఎన్ని ఉంటాయి.
మామూలు విద్యకే, డబ్బులు సంపాదించి పెట్టి విద్యకే అంత మనం టైం కేటాయిస్తున్నప్పుడు, అంత దాన్ని శ్రద్ధగా ఎలా చదవాలి ఏంటని నేర్చుకుంటున్నప్పుడు, మహోన్నతుని విద్యని ఇంకెంత కేర్ఫుల్గా నేర్చుకోవాలి, ఇంకెంత కేర్ఫుల్గా చదువుకోవాలి, ఇంకెంత కేర్ఫుల్గా దాన్ని స్టడీ చేసి ఇది కరెక్టా కాదా అని పరిశీలించాలి. దేవుడు రాయించాడు కదా అని వీటన్నిటిని కూడా చదివేమనలా, ఊరికే గుడ్డిగా నమ్మేమనలా. మీరు పరిశీలించండి, కరెక్టా కాదా అని తెలుసుకోండి, క్వశ్చన్ చేయండి. యేసుప్రభు వారు ఏం చేస్తున్నారంట, 12 సంవత్సరాలప్పుడు బైబిల్ చెప్పే వాళ్ళ దగ్గర కూర్చుని ప్రశ్నలు అడుగుతూ ఉండేను అని ఉంటుంది మనకి. ఎక్కడ? లూకాసు వార్త 2వ అధ్యాయము 46వ వచనం. 2:46. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. యేసుప్రభు వారు ప్రశ్నలు ఎందుకు అడిగారు? మనం ప్రశ్నలు అడగాలి అన్న విషయం మనకు తెలియడం కోసం. బోధకులు ఎవరన్నా చెబితే ఏం చేయాలంట? ప్రశ్నలు అడగాలి, క్వశ్చన్లు అడగాలి, ఆన్సర్లు తెలుసుకోవాలి, మళ్ళీ క్వశ్చన్లు అడగాలి, మళ్ళీ ఆన్సర్లు తెలుసుకోవాలి. అది మనకి కంప్లీట్గా అర్థం అయ్యేంత వరకు దాన్ని వదిలిపెట్టకూడదు. వాళ్ళు ఒకసారి చెప్పారు కదా ఇదే నిజమై ఉంటుందని గుడ్డిగా నమ్మేకూడదు. యేసుప్రభు వారే ఎందుకు ప్రశ్నలు అడిగారు? మనం ప్రశ్నలు అడగాలి అని మనకు తెలియాలి కాబట్టి, ఆన్సర్లు మనం రుచి చూచి తెలుసుకోవాలి కాబట్టి. దాన్ని యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. అదే మాట మనకి తిమోతిలో కూడా కనపడిద్ది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. 2వ అధ్యాయము 7వ వచనం. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకము అనుగ్రహించును. ఏం చేయాలంట? నేను చెప్పు మాటలు ఆలోచించుకోవాలి. చెప్పే పర్సన్ని చూడమంటలా దేవుడు. ఎవడైనా చెప్పని, నేను చెప్పని, నాకన్నా వయసు ఎక్కువ ఉన్నోడు చెప్పని, నాకన్నా తక్కువ ఉన్న వయసు ఉన్నోడు చెప్పని, చిన్న పిల్లల చేతనే చెప్పించవచ్చు దేవుడు వాక్యం. కానీ ఆ చెప్పే విషయాలని మనం ఆలోచించాలి. వాళ్ళు కరెక్ట్ చెప్తున్నారా కాదా, ఇది కరెక్ట్గా ఫాలో అయ్యే విధానమేనా కాదా. ఇప్పుడు 99 రైట్ చెప్పినోడు 100ది కూడా రైటే చెప్తాడని గ్యారంటీ ఏముంది? 99 రైట్ చెప్పాడు కాబట్టి 100ది కూడా రైటేనా? చెప్పలేం. మనం 100 విషయాలని పరిశీలించుకోవాలి, 100 విషయాల్ని కరెక్టా కాదా అని చెక్ చేయాలి, 100 విషయాల్ని క్వశ్చన్లు వేయాలి. తెలుసుకొని మహోన్నతుని విద్య మన లైఫ్కి అప్లై అయ్యే విద్య, డబ్బు సంపాదించే విద్యలో ఈరోజు నువ్వు చదవకుండా సరిగ్గా బట్టేసి రాసేసి తర్వాత వెళ్ళి ఎగ్జామ్లో పాస్ అయిపోయి నువ్వు జాబ్ సంపాదించినా వర్కౌట్ అవుద్ది. కానీ లైఫ్ దగ్గర మనకు అర్థం అవ్వకుండా దాన్ని కనుక మనం యాక్సెప్ట్ చేస్తే లైఫ్ స్పాయిల్ అయిపోద్ది. లైఫ్కి సంబంధించిన ఏ విషయాన్ని కూడా మనం బట్టి పట్టడం లేదా వాళ్ళు చెప్పారు కాబట్టి కరెక్ట్ అని చెప్పేది వదిలేయకూడదు. పరిశీలించాలి, ఆలోచించాలి, క్వశ్చన్ చేయాలి. ఒక విద్యలాగా నేర్చుకుంటే వెళ్ళాలే కానీ ఊరికే చదువుకుంటే వెళ్ళిపోకూడదు. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బైబిల్ అనగా ఏంటి? దేవుని గ్రంథం, మహోన్నతుని విద్య, బుద్ధి, జ్ఞానం అన్నీ కూడా బైబిలే. ఇలాంటి వాక్యాన్ని కేర్ఫుల్గా చదువుకోవాలి. ఎలా కేర్ఫుల్గా చదువుకోవాలి? కొన్ని ఏమంటారు, ఒక 2-3 స్టెప్స్ మీకు చెప్తాను, మిగిలినవి మీకు అర్థమైపోతాయి. ఎప్పుడు ఏ వచనం చదివినా బైబిల్లో ఏది చదువుకుంటూ వెళ్ళినా కానీ మీరు ఫస్ట్ ఏం చేయండి అంటే ఈ స్టెప్స్ ప్రకారంగా చదువుకుంటూ వెళ్ళండి. ఓకేనా? ఆ స్టెప్స్ ఎలా ఏంటి అనేది నేను చెప్తాను. ఒక స్టెప్ ఏంటంటే బైబిల్లో టాపిక్స్ ఏవి కూడా ఒకటే చోట ఉండవు, కొంత అచ్చట కొంత ఎచ్చట ఉంటాయి. ఉదాహరణకి మీరు కనుక కొంత అచ్చట కొంత ఎచ్చట అనేది చూసినట్లయితే యెషయా గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. అంటే ఏంటి? ఇప్పుడు మన స్కూల్లో కానీ సబ్జెక్టులు ఎలా ఉంటాయి? చాప్టర్ 1 దీని గురించి, చాప్టర్ 2 దీని గురించి, చాప్టర్ 3 దీని గురించి అని ఉంటాయి. కానీ లైఫ్లో ఇక్కడ నువ్వు కోపం చూపించాలి, ఇక్కడ నువ్వు ప్రేమ చూపించాలి అని చెప్పగలుగుతావా? చెప్పలేంగా. అది సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎదుటోడు తప్పు చేసినప్పుడు కోపడాలి, ప్రతి చోట కోపడతావా?
అంటే లైఫ్లో ఇక్కడ నువ్వు ఎప్పుడూ కోపాన్నే ప్రదర్శించాలి, ఇక్కడ నువ్వు ఎప్పుడూ క్షమించాలి, ఇక్కడ నువ్వు ఎప్పుడూ ప్రేమ చూపించాలి, అలాంటి కండిషన్స్ ఉండవు. లైఫ్కి సంబంధించిన డిస్కషన్ కాబట్టి ఇది నీకు ఏ సమయంలో ఎలా రియాక్ట్ అవ్వాలి అని తెలియాలి అంటే దేవుడు రాయించిన అనేక ఎగ్జాంపుల్స్ చదవాలి. అందుకే కొంత అచ్చట కొంత ఇచ్చట, ఒక సందర్భంలో అంటే దేవుని వాక్యం కొంత అచ్చట వస్తుంది, కొంత ఇచ్చట వస్తుంది. ఇది లైఫ్కి సంబంధించిన విషయం కదా. కొన్ని ఎగ్జాంపుల్స్ చూసి అక్కడ నేర్చుకుంటాం, కొన్ని ఎగ్జాంపుల్స్ చూసి ఇక్కడ నేర్చుకుంటాం, కొంత విషయం అక్కడ నేర్చుకుంటాం, కొంత విషయం ఇక్కడ నేర్చుకుంటాం. ఏది ఒక పాయింట్ చెప్పేసి ఇదే ఇంకా ఫైనల్ అని ఎలా ఉండదు. ఇది ఈ పాయింట్ కొంత అచ్చట కొంత ఇచ్చట అనే పాయింట్ మీకు ఇంకా బాగా అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఉదాహరణకి బాప్తిస్మం తీసుకోవాలి అనే పాయింట్ ఉంది. బాప్తిస్మం తీసుకుంటే పరలోకం వెళతాం అని ఒక చోట ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? బాప్తిస్మం తీసుకుంటే పరలోకం వెళ్తాం అని మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఈ ఒక్కటే నేను చదివేసి ఓకే బాప్తిసం తీసుకుంటే ఇంక అంతే, నేను ఏమంటారు పరలోకం వెళ్ళిపోతాను అని ఫిక్స్ అయిపోయాను అనుకో, నా ఇష్టం వచ్చినట్టు బతికాను అనుకో, బాప్తిసం తీసేసుకొని నేను ఇంకా ఎదుటోడిని కోపడతా, మందు తాగుతా, లేకపోతే అబద్ధాలు ఆడతా, నరహత్య చేస్తా, నా ఇష్టం వచ్చినట్టు నేను బతికేసాను అనుకో, నేను పరలోకం వెళ్తానా? వెళ్ళను. దేవుడు ఆ మాట ఎక్కడ చెప్పాడు? మనం మత్తయి సువార్తలోకి వెళ్ళిపోయాం అనుకోండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడు. అదేంటి మరి ఇక్కడ బాప్తిసం అన్న పదం లేదు కదా అని మీరు అనకూడదు. ఎందుకు? దేవుడు తన వాక్యాన్ని కొంత ఇచ్చట కొంత అచ్చట రాయించాడు. ఎందుకు కొంత ఇచ్చట కొంత అచ్చట రాయించాడంటే ఇక్కడ చదువుకోవాలి, నువ్వు అక్కడ చదువుకోవాలి. ఈ సందర్భంలో బాప్తిసం తీసుకునే సందర్భంలో బాప్తిసం తీసుకోవడం అనేది అప్లై చేయాలి, తీసుకున్న తర్వాత అంతం వరకు సహించాలి అనేది అప్లై చేయాలి. ఒకవేళ ఒకటే తెలిసింది అనుకో నీకు నష్టం. మరి రెండింటిని ఒకటే చోట రాయించవచ్చు కదా అంటే ఆ సందర్భం వేరు, అక్కడ జరిగిన సందర్భానుసారంగా మాత్రం అక్కడ రాస్తాడు. అదే సిచ్యువేషన్ వేరే చోట మనం చదువుకున్నప్పుడు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది మనకు వచ్చింది. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుతువు. అదేంటి మరి? ఒక చోట ఏమో బాప్తిసం తీసుకుంటే రక్షింపబడతానుంది, ఒక చోట ఏమో నీ హృదయంలో యేసుప్రభే దేవుడు ఆయన చనిపోయి తిరిగి లేచాడని నమ్మితేనే రక్షింపబడతానుంది, ఇంకో చోట ఏమో అంతం వరకు సహిస్తేనే రక్షించబడతానుంది. సందర్భం వేరు. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు బాప్తిజం గురించి చెప్పామనుకో, ఇప్పుడు రోమిలకు రాసిన పత్రికలో మనం ఏమైపోతాం? కన్ఫ్యూజ్ అయిపోతాం. కరెక్టేనా కదా? బాప్తిజం గురించి సందర్భం వచ్చినప్పుడు అక్కడ చెప్పాడు, తీసుకున్నా కరెక్ట్గా ఉండాలి మన అంతం వరకు అనే సందర్భం మత్తయి సువార్తలో వచ్చినప్పుడు అక్కడ చెప్పాడు. తీసుకున్న వాళ్ళు దేవుణ్ణి నమ్మకపోతే, ఒకవేళ యేసు ప్రభు మృతుల్లో ఉండి లెగిచాడు అని నమ్మకపోతే, ఆయన యందు విశ్వాసం కలిగి ఉండకపోతే ఏంటి అనేది ఇక్కడ చెప్పాడు. అఫ్ కోర్స్ యేసు ప్రభు మృతుల్లో ఉండి లేపడమే ఎలాగా, బాప్తిసం అనేది ఎలా మనకి పరలోకానికి మార్గం, ఇవన్నీ బాప్తిసం, యేసు ప్రభు మృతుల పునరుద్ధానం, యేసు ప్రభు ఆ టాపిక్స్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ మనకి గుర్తుండాల్సిన విషయం ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది కొంత అచ్చట వస్తుంది, కొంత ఎచ్చట వస్తుంది, కంబైన్ చేసి భావానుసారంగా చదువుకోవాలి. మనం కొంత అచ్చట కొంత ఎచ్చట కాకుండా ఒకటే చోట రాయించేసాడు అనుకో మొత్తం, మనం ఏం చేస్తాం? ఇది అన్నిటికీ ఇదే అనమాట అని ఎక్కడ మనకి ఎలా ప్రవర్తించాలో తెలియకుండా పోయిద్ది. అందుకే దేవుడు చాలా స్పెసిఫిక్గా ఇక్కడ ఇలా అని రాయించాడు. దేవుడు కొన్ని చోట్ల ప్రేమ చూపిస్తాడు, కొన్ని చోట్ల కోపం చూపిస్తాడు. అన్ని చోట్ల ప్రేమే చూపించడు, అన్ని చోట్ల కోపమే చూపించడు. ఆ ప్రేమ చూపించమని చెప్పాడు కదా అని అన్ని చోట్ల అప్లై చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, తప్పు చేసిన వాడి దగ్గర అది ఫెయిల్ అయిపోద్ది. కోపమే చూపించమన్నాడు కదా అని అన్ని చోట్ల వెళ్ళిపోయాం అనుకోండి, వాడు మారే అవకాశం పోయింది. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో మనకి తెలియాలి కాబట్టి కొంత అచ్చట కొంత ఇచ్చట రాయించాడు. రెండు చదువుకోవాలి, రెండు కంబైన్ చేసుకుని రెండు నేర్చుకోవాలి. తమ్ముడు అదేనా? ఇకపోతే రెండో విషయం, కొంత అచ్చట కొంత ఇచ్చట కాకుండా రెండో పాయింట్, బైబిల్లో ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొన్ని సార్లు ఏంటంటే
అది ఎవరికి చెబుతున్న మాటలో మనం పట్టించుకోకుండా మనకేనేమో అనుకుని మనకు అప్లై చేసుకుంటాం వాటిని. ఇప్పుడు ఉదాహరణకి మొన్న నేను ఒక ఏమంటారు చూశాను అనమాట. ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చి, దేవుడు చాలా అన్యాయస్తుడు, ఎందుకంటే ఒకళ్ళు తప్పు చేస్తే ఇంకొకళ్ళకి శిక్షేస్తున్నాడు దేవుడు అన్నారనమాట. అదేంటమ్మా, నీకేం అన్యాయం చేశాడమ్మా దేవుడు, వేరే వాళ్ళ తప్పుల్ని నీ మీదకేసి నిన్నేం శిక్షించాడమ్మా అని అడిగితే ఆమంది, అసలు ఏమంటారు, నేను ప్రెగ్నెన్సీని నేను పురుటినొప్పులు పడలేకపోతున్నాను, అసలు అవ్వ చేసిన తప్పు వల్లే కదా దేవుడు మా అందరికీ ప్రెగ్నెన్సీ బాధలు ఇచ్చాడు అన్నాడు. రెఫరెన్స్ కూడా చూపించింది. రెఫరెన్స్ ఏమనుకుంటున్నారు? ఆదికాండం 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో నీవు పిల్లల్ని కందువు. ఎందుకు? ఏమంటారు, దేవుడు చేయొద్దని పని చేసింది కాబట్టి. పిల్లల్ని కనేటప్పుడు తల్లుల కంట కొన్ని టన్నుల బలం వాళ్ళ ఎముకల మీద పడి అంత పెయిన్ వస్తుంది వాళ్ళకి, అందుకే వాళ్ళు అంత అరుస్తారు. అసలు ఈ పెయిన్ అంతా కూడా నాకు అవ్వ వల్లే వచ్చింది, మరి ఆమె చేసిన తప్పుకి నా మీద వేయడం నేరమే కదా, నేను అక్కడ ఉంటే నేను అసలు పండు తినేదాన్ని కాదు అందాం అనమాట. ఇక్కడ మీరు బాగా గుర్తించాల్సింది ఏంటంటే, దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరికి చెప్తున్నాడు. ఆ మాట దేవుడు నీకు నాకు అందరికీ చెప్పింది కాదు. ఆ మాట స్పెసిఫిక్గా కేవలం అవ్వకి మాత్రమే చెప్పినది. అందరికీ గర్భవేదన వస్తాయి. ఇప్పుడు ఏమంటారు, జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు, ఎవరికైనా వచ్చు, పిల్లలు పుట్టేటప్పుడు వేదన కలిగిద్ది. ఆ వేదన ఎందుకు పెట్టాడు దేవుడు తర్వాత మాట్లాడుకుందాం. అది ఏమంటారు, ఒక మనిషిని మార్చడం, ఒక మనిషిని పుట్టించడం, ఒక మనిషిని కాపాడడం ఎంత కష్టం అనేది కంపేర్ చేయడం కోసం చెప్పాడు. తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే, అందరికీ కలిగే వేదన కన్నా పిల్లలకు అనేటప్పుడు హవ్వకి ఆ పెయిన్ని ఎక్కువ చేశాడు దేవుడు. అంతేగాని హవ్వ తప్పు చేయడం వల్ల ఇవాళ పిల్లలకి అనే వాళ్ళందరికీ పురుటి నొప్పులు వస్తున్నాయని కాదు. అందరికీ పెయిన్స్ ఉన్నాయి. హవ్వ పెయిన్స్ ని దేవుడు ఎక్కువ చేశాడు, ఎందుకంటే ఆవిడ తప్పు చేసింది, ఆవిడికి మాత్రమే పనిష్మెంటు. అది ఇప్పుడున్న ఆడవాళ్ళందరికీ కూడా కాదు. ఎవరికి చెప్తున్నాడు, ఎవరితో చెప్తున్నాడు, ఎవరికి మాత్రమే సంబంధించింది ఆ విషయం అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఏ రెఫరెన్స్ అయినా దాన్ని గమనించుకుంటూ ఉండాలి. ఉదాహరణకి కొత్త నిబంధనలోనే మనకి అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 8 ఇక్కడ మనకి ఒక నపుంసకుడు కనబడతాడు. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 34వ వచనం, 32 చదువుదాం. లేఖనాలు చదువుతున్నాడు. ఏమనంటే, ఆయన గొర్రె వల్లే వదకు తేబడిను, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె పిల్ల ఏలాగు మౌనముగా ఉండెను, అలాగే ఆయన నోరు తెరవక ఉండెను. ఈ రెఫరెన్స్ ఎక్కడది? మనకి యెషయాలో కనబడుతుంది. యెషయాలో ఇదే రెఫరెన్స్ మీకు కనబడుతుంది, తర్వాత మీరు ఎత్తుక్కోండి. ఈ రెఫరెన్స్ చదువుతున్నాడు మనోడు, నపుంసకుడు. చదువుకుంటూ మనోడు అడుగుతున్న ప్రశ్న ఏంటో చూడండి. 34వ వచనం. ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పుతున్నాడు? తన్ను గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుము. అక్కడ రెఫరెన్స్ ఉంది కదా అని చెప్పేసి ఆ యెషయా గారు రాశారు కాబట్టి యెషయా గురించే అది అని కాదు. నపుంసకుడు ఆలోచించాడు కాబట్టి అతనికి ఆ విషయం తెలిసింది. ఆ వర్ష ఎవరి కోసం రాయబడింది? ఆ గొర్రె వద్దకు తేబడిను, బొత్తు నుంచి కట్టినట్టు మౌనంగా ఉండిన అనే రెఫరెన్స్ యేసుప్రభు వారి గురించి రాయబడింది. అది ఎవరి గురించి రాయబడింది? యేసుప్రభు వారి గురించి. ప్రవక్త అయిన యెషయా గురించా? కాదు. ఆ విషయం ఎలా తెలిసింది? రెఫరెన్స్ చదువుకునే ప్రతి రెఫరెన్స్లో ఇది ఎవరికి చెప్పబడింది, ఎవరి గురించి చెప్పబడింది అని నపుంసకుడిలాగా మనం కూడా ఎప్పటికప్పుడు రెఫరెన్స్ని చదువుకుంటూ వెళ్ళాలి, అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. మొదటిది కొంత ఇచ్చట కొంత అచ్చట చదువుకోవాలి. రెండవది ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ సందర్భంలో ఎవరి గురించి ఎవరెవరితోనే కాదు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, అది నీ గురించా, నా గురించా, ప్రవక్తల గురించా అనే విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. అదేనా? ఇకపోతే 3వ విషయం, కాలాన్ని బట్టి కూడా మనం బైబిల్ని పరిశీలించి చదవాలి. ఎన్నోది? 3వ పాయింట్ చెప్పాం, కొంత ఇష్ట చదువుకోవాలి. 2వ పాయింట్ చెప్పాం ఏంటి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో పాడుతున్నారు అనేది చూసుకోవాలి. 3వ పాయింట్ ఏంటి, కాలాన్ని బట్టి బైబిల్ని పరిశీలించాలి.
కాలాన్ని బట్టి అని నేను ఎందుకు చెప్తున్నానంటే, రోమిలికి రాసిన పత్రిక కనుక మనం ఒకసారి చూసినట్లయితే, రోమిలికి రాసిన పత్రికలో దేవుడు చెప్తాడు, ఏమని చెప్తాడు? 9వ అధ్యాయము 4వ వచనం. 9వ అధ్యాయం 4వ వచనం. వీరు ఇజ్రాయేలీలు, దత్తపుత్రత్వము, మహిమయు, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానములు, అర్చనాధారములు, వాగ్దానములు వీరివి. అంటే ఏంటి? పాతకాలం ఇజ్రాయేలీల కాలంలో ఇవ్వబడిన ఆజ్ఞలు, ధర్మశాస్త్రానికి సంబంధించిన ఆజ్ఞలు కొత్త నిబంధనలో కూడా వీళ్ళు ఫాలో అవుతున్నారు. ఏమని? సున్నతి చేయించుకోవాలి, ఆచారాలు ఫాలో అవ్వాలి, ఏమంటారు, వాళ్ళకి అమావాస్యలు, పౌర్ణమిలు అవి ఇవి ఉంటాయి, అవన్నీ ఫాలో అవ్వాలి, వాగ్దానాలు ఫాలో అవ్వాలి, ఆ ప్రాంతంలోనే ఉండాలి. అవన్నీ కాలం మారిన తర్వాత, ఇజ్రాయేలీల కాలం పోయి యేసు ప్రభు వారి శిష్యుల కాలం వచ్చేసరికి ఆ ఆజ్ఞలన్నింటినీ కూడా యేసు ప్రభు వారు తీశారు, అందరినీ ఏకం చేస్తాడు. అంతకుముందు ఇజ్రాయేలీలు వేరుగా, అన్యులు వేరుగా ఉండేవాళ్ళు. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఇజ్రాయేలీలు వేరు, అన్యులు వేరు వేరు కాదు, అందరూ ఒకటే, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, అందరూ నాకు కావాలి. ఈ ఈ ఏవైతే ఇవన్నీ ఉంటాయో అవన్నీ పాతకాలానికి సంబంధించినవి, పాత ఇజ్రాయేలీలకు సంబంధించినవి, ఇవి మీరు అప్పుడు ఫాలో అవ్వద్దు అని చెప్పాడు. కాలానికి సంబంధించి మనం అప్లై చేసుకోకుండా మనం పాత నిబంధనల రెఫరెన్స్లు చదువుతూ ఓకే అవన్నీ నేను ఇప్పుడు కూడా ఫాలో అవ్వాలి అని మనం తీసుకున్నాం అనుకోండి, తప్పైపోయింది. మనం దాన్ని బైబిల్ని సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళం అవ్వం. ఇప్పుడు మరి పాతకాలంలో ఎందుకు ఇచ్చాడు అనే క్వశ్చన్ వచ్చేసింది. ఇప్పుడు మనకంటే గవర్నమెంట్ ఉంది, పైన గవర్నమెంట్ ఉంది కాబట్టి మనం ఏమంటారు, మనకి కావాల్సిన పనులన్నీ చేసుకోగలుగుతున్నాం, నచ్చిన దేవుడిని ఆరాధించుకోగలుగుతున్నాం, మంచిగా ఉండగలుగుతున్నాం. గవర్నమెంట్ అనేది లేకుండా ఉందనుకోండి, ఒక మనిషి మాట వింటాడా చెప్పండి? ఒక మనిషి తప్పు చేయకుండా ఉంటాడా? జైల్లో వేస్తామన్న భయం లేకపోతే, పోలీసులు వస్తారన్న భయం లేకపోతే, అఫ్కోర్స్ ఆ భయం ఉంటేనే ఇప్పుడు ఇన్ని నేరాలు జరుగుతున్నాయి. గవర్నమెంట్ లేకపోతే, పోలీసులు లేకపోతే, అవన్నీ లేకపోతే ఇంకెంత దారుణం అయిపోయింది. మరి ఆ కాలంలో ఇజ్రాయేలీలకి గవర్నమెంట్ లేదుగా, అందుకే దేవుడు ఒక గవర్నమెంట్ ఇచ్చాడు. ఇప్పుడు మనకి రాజ్యాంగం ఎలాగో అప్పుడు వాళ్ళకి ధర్మశాస్త్రం అలాగా. జనులు దేవోక్తి లేని ఎడల, ధర్మశాస్త్రము లేని ఎడల కట్టులేక తిరుగుదురు కాబట్టి నేను వాళ్ళకి ఇచ్చాను అంటాడు దేవుడు బైబిల్లో. అంటే ఏంటి? ఆ కాలంలో వాళ్ళకి రాజ్యాంగం లేదు కాబట్టి వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ టైంలో ఏవైతే చెప్పబడినాయో వాటిని ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈజ్ తీసుకొని ఫాలో అవ్వకూడదు. ఆ టైంలో కూడా దేవుడు మనసును బట్టే తీర్పు తీర్చాడు, మనసు బాగున్న వాడికే పరలోకాన్ని ఇచ్చాడు. ఈ టైంలో కూడా దేవుడు మనసును బట్టే తీర్పు తీరుస్తున్నాడు, మనసు బాగున్న వాడికే పరలోకాన్ని ఇస్తున్నాడు. కాకపోతే వాళ్ళకప్పుడు రాజ్యాంగం లేదు కాబట్టి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మనకి రాజ్యాంగం ఉంది కాబట్టి ధర్మశాస్త్రం లేకుండా ప్రతిదీ కూడా భావానుసారంగా వెళ్తుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాలాన్ని బట్టి చదువుకోవాలి. బైబిల్ని కూడా కాలాన్ని బట్టి పరిశీలించారు. ఇప్పుడు యేసు ప్రభు వారు పుట్టిన సమయం ఉంది. యేసు ప్రభు వారు పుట్టిన సమయాన్ని వీళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేశారు జ్ఞానులు? మత్తయి సువార్తకి వెళ్ళాం అనుకోండి. మనం మత్తయి సువార్త దగ్గరికి వెళ్తే, మత్తయి సువార్త 2వ అధ్యాయం 4వ వచనంలో, కాబట్టి రాజు, ప్రధాన యాజకులు, శాస్త్రులు అందరినీ కూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టి ఉన్నాడని వారిని అడిగాను. అందుకు వారు బెత్లహేములోనే ఏలయనగా అని, యోదయ దేశ బెత్లహేమ, నీవు యూదాలో ప్రధానులు ఎంత మాత్రం అల్పదానివి కాదు, ఇజ్రాయేల్ నా పరిపాలన పాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా చెప్పబడింది అన్నారే. దీన్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారు. ఇప్పుడు నక్షత్రం వచ్చింది, ఈ కాలం క్రీస్తు పుట్టాడు అనే కాలానికి సంబంధించింది. తర్వాత కూడా జ్ఞానులు వెళ్తే మళ్ళా రిటర్న్ రానప్పుడు హేరోదు కూడా ఏం చేస్తాడు, వీళ్ళు వెళ్ళారు, ఎంత కాలానికి వెళ్ళారు, ఎప్పుడు వచ్చి ఉంటారు, ఏంటి, ఎక్కడ 6వ వచనం, అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశు విషయమే జాగ్రత్తగా విచారించి తీసుకొని రండి. అంటే ఏంటి? ఆ కాలం నిజంగా అది యేసు ప్రభు వారికి సంబంధించిన కాలమేనా? ముందు దాన్ని ఏమన్నా తప్పు పడుతున్నారా? దేవుడు చాలా చెప్పాడు, ఏమంటారు ప్రవచనాలు చాలా చెప్పాడు పాత నిబంధన కాలంలో. ఆ ప్రవచనాలు ఎప్పుడు నెరవేరుతాయో తెలియక జనాలు ఏంటి, అప్పుడే జరిగిపోతాయి అనుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకి రెండోసారి యేసుప్రభు, అంటే మీకు యేసుప్రభు వారి గురించి కానీ, బాప్తిజం గురించి కానీ, పరలోకం గురించి కానీ డౌట్స్ ఉంటే ఇంకా మిగతా వాటిలో మాట్లాడుకుందాం. జస్ట్ నేను బైబిల్ ఎలా చదవాలి అనే దాని గురించి చెప్తున్నా. ఇప్పుడు మరలా మీరు మిగతా టాపిక్స్లో డౌట్స్ తీసుకొచ్చి ఇక్కడ ఏమైనా మీ డౌట్లు ఉంటే మధ్యలో మీ బ్రెయిన్ కన్ఫ్యూజ్ చేసుకోవద్దు. డౌట్లు ఏమైనా ఉంటే రాసుకోండి,
ఈ టాపిక్ అయిపోయిన తర్వాత అడగండి, కాల్ చేసి అడగండి, లేదా ఆ టాపిక్కి సంబంధించి డిస్కస్ చేస్తాం, అప్పుడు మరలా మాట్లాడుకుందాం. ఇవన్నీ కూడా కొంత ఇచ్చట కొంత అచ్చట చదువుకోవాలి. అది కరెక్ట్గా ఎవరితో చెబుతున్నారు, మనకే చెబుతున్నదేనా కాదా అని చదువుకోవాలి. కాలాన్ని బట్టి పరిశీలించి చదువుకోవాలి. వీటన్నింటికన్నా ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాక్యాన్ని పైన అక్షరానుసారంగా చదవకూడదు, దాని భావాన్ని చదువుకోవాలి. పైన అక్షరానుసారంగా చదువుకోవడం ఏంటి, భావాన్ని అనుసరించి చదువుకోవడం ఏంటి అనే దాన్ని ఒక ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటే, యేసు ప్రభు వారు విశ్రాంతి దినము మనుషుని కొరకు కానీ మనుషుడు విశ్రాంతి దినం కొరకు కాదు అంటాడు. మనం గనక దాన్ని చూసినట్లయితే ఒకసారి ఇక్కడ మత్తయి సువార్త 12వ అధ్యాయము 8వ వచనం, మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. కొంచెం కిందకు వచ్చేస్తే ఇంకా మనుషుని కొరకు విశ్రాంతి దినం కానీ విశ్రాంతి దినం కొరకు మనుషుడు కాదు అంటాడు. ఎక్కడ తమ్ముడు? ఇక్కడ మీరు 12వ వచనం కనుక భావం మొత్తం చూస్తే, యేసు ప్రభు వారు విశ్రాంతి దినమున ఒక అతనికి స్వస్థత చేస్తాడు. విశ్రాంతి దినమున చేయకూడదు అంటారు వాళ్ళు. ఎందుకు? పాత నిబంధన కాలంలో అంటే వాళ్ళు కాలాన్ని బట్టి పరిశీలించాల, వాక్య భావాన్ని పరిశీలించాల. వాక్య భావం ఏంటి? ప్రతి వారం కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే ఆ వారం అంతా కూడా తప్పు చేయకుండా మనం ఉంటాం. ఆదివారం రోజు కూడుకొని దేవుడి గురించి మనం నేర్చుకుంటే దేవుడి మీద భయం భక్తి మనకి పెరుగుతాయి. భక్తి పెరిగిందనుకోండి మంచిగా ఉంటాం, ఎదుటి వాళ్ళకి ప్రేమగా సహాయం చేస్తాం, ఎదుటి వాడిని ప్రేమిస్తాం. భయం పెరిగింది అనుకోండి తప్పు చేయకుండా ఉంటున్నాం, తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడే అని భయపడతాం. దేవుని ఎడల భయము భక్తి పెంచుకొని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఒక రోజును కేటాయించాడు. ఆ రోజును వేరే పనులు ఏం చేయొద్దు, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఆ భావాన్ని మర్చిపోయి వేరే వాడిని ప్రేమించడం కోసమే దేవుడు విశ్రాంతి దినాన్ని పెట్టాడని మర్చిపోయి మనం ఏమంటారు తప్పు చేయకూడదు అన్న పాయింట్ కోసమే విశ్రాంతి దినాన్ని పెట్టాడు అని మర్చిపోయి ఎదుటి వాడికి హెల్ప్ జరుగుతున్నా కానీ విశ్రాంతి దినం రోజున హెల్ప్ చేయకూడదు కదా అంటున్నారంటే ఆ పరిసయ్యులు సద్దుకాయలు ఎటువంటి జ్ఞానంలో ఉన్నారో మీరు ఆలోచించుకోవాలి. వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం పైన చదవకూడదు, వాక్య భావాన్ని తెలుసుకోవాలి. మార్కు సువార్త 2వ అధ్యాయము 27వ వచనం, మనుష్యుడు మార్కు సువార్త 2వ అధ్యాయము 27వ వచనం, విశ్రాంతి దినము మనుషుల కొరకు నియమింపబడెను గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. ఇక్కడ మనుషులు ఇంపార్టెంట్. అక్కడే చెప్తాడు. అక్కడ ఏమనైనా 12వ అధ్యాయంలోనే మనం ఇప్పుడు 8 చదివాం కదా, 7వ వచనం చదవండి. కనికరమునే, మత్తయి సువార్త 12వ అధ్యాయం 7వ వచనం, కనికరమునే నేను కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అన్న వాక్య భావం మీకు అర్థమై ఉంటే, వాళ్ళకి భావం అర్థం కాల, వాక్యం అర్థమైంది. కనికరమునే నేను కోరుచున్నాను, బలిని నేను కోరట్లేదు అంటే దాని ఉద్దేశం ఏంటి? కాలానికి, అది విశ్రాంతి దినానికో లేకపోతే ఉపవాసం వీటికి సంబంధించిన కాదు, మనిషికి సహాయం చేయాలి అనే పాయింట్ కోసం విశ్రాంతి దినం వచ్చింది. కనికరం మర్చిపోయి వాళ్ళు ఆ వాక్యానికి భావాన్ని మర్చిపోయి వాక్యాన్ని మాత్రమే ఫాలో అవుతున్నారు. సేమ్ దేవుడు అలాగే మనం చదువుకుంటాం, ఏమంటారు, మీరు పుదీనాలోను సోంపులోను 10వ వంతు తెస్తున్నారు కానీ వాటిలో అన్నింటికన్నా విలువైన ప్రేమ కనికరం అనే వాటిని మీరు వదిలేస్తున్నారు అని చెప్పి చదువుకుంటాం మనం. ఎందుకు? మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోంపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయాలు అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. దోమ లేకుండా అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు ఒడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. చూడండి ఎంత కామెడీగా ఉందో, దోమ లేకుండా ఒడియగట్టి ఒంటిని మింగేస్తున్నారండి. అంటే ఏంటి? వేటి కోసం? కనికరం కలగాలి, ప్రేమ కలగాలి, ఎదుటివాడికి మనకున్న దాంట్లో ఎంతో కొంత ఇవ్వాలి, దేవుడు ఇవన్నీ ఇచ్చాడు మనకి, మనం వేరే వాడికి ఇవ్వాలి అనే కనికరం ప్రేమ అనే విషయాలు మర్చిపోయి మనం దేవుడికి కానుకిస్తే చాలు, దేవుడు మళ్ళా రిటర్న్ మనల్ని బాగా చూసుకుంటాడు అని పైన ఆలోచిస్తున్నారు. వాక్యాన్ని అక్షరానుసారంగా ఆలోచించొద్దు అన్నాడు దేవుడు. వాక్యాన్ని వాక్యానుసారంగా వాక్య భావాన్ని ఆలోచించాలి మనం.
కనికరముని ఆయన కోరుచున్నాడు కానీ బలిని ఆయన కోరట్లేదు అన్న వాక్య భావం మనకు అర్థం అవ్వాలి. ఆ భావం తెలియక ఇవాళ చాలా మంది దేవుడి కంటే మనుషుల కంటే కూడా మనుషులు ఇప్పుడు దేవుడి దగ్గర మనం పలహారం పెట్టామండి, మనిషికి ఇస్తే దేవుడు ఇంకా ఎక్కువ ఆనందపడతాడు. దేవుడి కోసం ఒక పెద్ద గుడి కట్టాం, ఏమంటారు ఇంపార్టెంటే, నేను కాదనట్లా, ఇది ఉండాలి. కానీ ఒక లేనివాడికి ఇల్లు ఇస్తే, లేనివాడికి ఆహారం పెడితే, లేనివాడికి బట్టలు ఇస్తే అది నిజంగా దేవుడు ఏదైతే మీనింగ్తో పెట్టాడో ఆ మీనింగ్తో మనం దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళం అవుతాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మరలా ఒకసారి రివైజ్ చేస్తున్నాను అన్నీ కూడా. దేవుడు పెట్టిన ఈ విద్య, బైబిల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్న దీన్ని మనం ఎప్పుడూ కూడా పైపైన చదువుకుంటూ వెళ్ళకూడదు, పరిశీలించి చదువుకోవాలి. ఇలా పరిశీలించి చదివేటప్పుడు ఏమేమి పాయింట్లు అబ్జర్వ్ చేయాలి, అది మన కాలానికి సంబంధించిందా, ఇప్పుడు 4000 సంవత్సరాలు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలు 4000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు క్రీస్తు శకం 2000 సంవత్సరాల వరకు కూడా ప్రతి కాలానికి బైబిల్ అప్లై అవుతున్నప్పుడు మరి ఎలా కాలానికి తగ్గట్టుగా ఎలా చదువుకోవాలని కాలాన్ని బట్టి పరిశీలించాలి. కొంత అచ్చటా చదువుకోవాలి. అలాగే ఎవరు చెబుతున్నారు, ఎవరితో చెబుతున్నారు అనే విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. అలాగే వాక్య భావాన్ని అబ్జర్వ్ చేయాలి, వాక్యంని పైపైన చూడకూడదు. ఈ విషయాలు తెలియకపోవడం వల్ల చాలామంది బైబిల్ని చదవాలనుకునే వాళ్ళు బైబిల్ని తప్పు పట్టేయడం, బైబిల్లో తప్పులు ఉన్నాయేమో అనుకుని దేవుడికి వ్యతిరేకం అయిపోవడం, ప్రచారం చేయడం, ఇలాంటి చాలా విషయాల్లో ఏమంటారు వాళ్ళు తప్పు పడుతున్నారు. ఇవి దేవుడే చెప్పాడు, దేవుడి వాక్యాన్ని పరిశీలించి చదువుకోవాలి అని. ఆయన కోరుకునేదే మన నుంచి, మన సైడు వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆకాశము నుండి ఆయన చూచాను అంటే ఏంటి, ఆయన మన సైడు వర్క్ జరగాలి అని ఆయన కోరుకుంటాడు. మనం పరిశీలించాలి, మనము దేవుణ్ణి తెలుసుకోవాలి, మనం రుచి చూసి ఆయన తెలుసుకోవాలి, క్వశ్చన్ చేయాలి. ఎప్పుడైతే అలా పరిశీలన అంటే ఏంటి, ఇది కరెక్టా కాదా అని 100 సార్లు చెక్ చేయాలి. అలా పరిశీలిస్తూ వాక్యాన్ని చదువుకుంటామో అప్పుడు బైబిల్ మనకి బాగా అర్థమవుతుంది, దేవుడి మనసు ఇంకా మనకి బాగా తెలుస్తుంది. దేవుడికి తగ్గట్టుగా, దేవుడికి ఇష్టమైనట్టుగా మనం మంచిగా బ్రతకగలుగుతాం. ఒక 1 పేతురు 3వ అధ్యాయము 15వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయము 15వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయము 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి, అప్పుడు దేవుని గూర్చే దుర్మార్గులు దూషింపడుదురో దాని విషయమే. అంటే ఇక్కడ పాయింట్ ఏంటి, మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఇవాళ మనం ఎక్కడున్నాం, ఏమంటారు మాకే ఎక్కువ తెలుసు, మేము సైన్స్ని బాగా నమ్ముతున్నాం అని వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకునే వాళ్ళ మధ్య బోధిస్తున్నాం. పరిపూర్ణులైన వారి మధ్య మనము వాక్యమును బోధించున్నాము అని ఉంటుంది బైబిల్లో. పరిపూర్ణులు అంటే ఎవరో, కొరింథీయులకు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. 1 కొరింథీ 2వ అధ్యాయము 6వ వచనం. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకమైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు గాని దేవుని జ్ఞానమును మర్మమైనట్టుగా బోధించుచున్నాము. మరి క్వశ్చన్లు అడిగే సమాజంలో, దేవుణ్ణి క్వశ్చన్ చేసే సమాజంలో ఆ క్వశ్చన్లకి పర్ఫెక్ట్గా మనం ఆన్సర్ చేయగలగాలి అంటే మనం ఫస్ట్ బైబిల్ బాగా చదువుకోవాలి. ఎలా చదవాలో మనకు తెలియాలి, మనం బాగా నేర్చుకోవాలి. మనం ఎప్పుడైతే బాగా నేర్చుకుని ప్రతి దాన్ని అండర్స్టాండింగ్ చేసుకునే లెవెల్లో వస్తామో అప్పుడే వేరే వాళ్ళకి మనం బాగా చెప్పగలుగుతాం. పరిపూర్ణులైన వారి మధ్య బోధిస్తున్నాం కాబట్టి ఏ విషయానికైనా కానీ ఆన్సర్ చెప్పే విధంగా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేలాగా మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకోవాలి. వాక్యము మనలో ఉంటేనే మనలో పాపం ఉండకుండా ఉండిద్ది. చివరి పాయింట్ మరలా ఒకసారి చెప్తాను. మన గుండె లేకపోతే మన మైండ్, మన హృదయం అనేది ఒక కొండ అనుకుంటే కొండకి ఒక లిమిట్ ఉంటుంది. మనం అందులో వాటర్ పోసామనుకోండి, వాటరే నిండుతాయి. రాళ్ళు వేసామనుకోండి, ఆటోమేటిక్గా వాటర్ ఏమైపోద్ది, నిండిపోయింది, బయటకు వచ్చేసింది. ఎందుకంటే అది లిమిటెడ్ కదా. దేవుని వాక్యాన్ని ఎంత ఎక్కువగా మనం లోపలికి పంపిస్తే అంత ఎక్కువగా లోపల ఉన్న చెడ్డ లక్షణాలు అనేవి బయటికి వెళ్ళిపోతాయి.
చాలామంది అడుగుతూ ఉంటారు, అన్నయ్య నాకు ఈ చెడు లక్షణం ఉంది, అది ఉంది, నేను ఎలా మానేసుకోవాలి, నేను అబద్ధాలు చెప్పకుండా ఉంటాం మానేలేకపోతున్నాను, సిగరెట్ తాగకుండా ఉంటాం మానేలేకపోతున్నాను, లేకపోతే ఈ అమ్మాయికి అట్రాక్ట్ అవుతున్నాను, అబ్బాయికి అట్రాక్ట్ అవుతున్నాను. చెడు లక్షణాలని మానేయాలి అనుకునే ప్రతి ఒక్కరికి దేవుడు చెప్పే మాట ఏంటంటే, మీరు చెడు లక్షణాల గురించి ఎంత ఎక్కువ ఆలోచిస్తే అవి మీ మైండ్లోకి అంత ఎక్కువ వస్తాయి. కాబట్టి దేవుని వాక్యాన్ని నేర్చుకోండి, వాక్యాన్ని బాగా మైండ్లోకి ఎక్కించుకోండి, వాక్యాన్ని నవలండి. దేవుడు ఏం చెప్తాడు తెలుసా? దేవుడు వాక్యాన్ని ఆహారంగా తీసుకుని నవిలి మింగేయాలంటాడు. ఎక్కడ? ఏహెచ్కేల్లో 3:3 చదువుతాండి. ఏహెచ్కేలు 3వ అధ్యాయము 3వ వచనం. నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో కడుపు నింపుకొనుమని నీతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. భక్షించడం అంటే ఫుడ్ మామూలుగా లిటరల్గా తీసుకోకండి, దాని భావాన్ని బట్టి ఆలోచిస్తే మనం రోజుకి 3 పూటలు ఎలా తింటామో ఆహారాన్ని, అలా దేవుని వాక్యాన్ని మనలోకి ఎక్కించుకుంటే ఆటోమేటిక్గా మనలో ఉన్న చెడు లక్షణాలు నీకే తెలియకుండా బయటికి వెళ్ళిపోతాయి. నీలో వాక్యం పెరిగే కొద్దీ దావీదు గారు చెప్తారు చూసారా, నేను పాపమునకు దూరంగా ఉండడానికి నేను వాక్యాన్ని ఇంకా దగ్గరగా చేసుకుంటున్నాను. ఎంత దేవుని వాక్యం అంత నేర్చుకుంటే నేను పాపానికి అంత దూరంగా ఉంటాను. నాలో పాపం ఉండకుండా ఉండాలంటే నేను వాక్యాన్ని నేర్చుకోవాలని దావీదు గారు చెప్తారు. అంటే ఏంటి? ఎంత ఎక్కువగా నువ్వు వాక్యం నేర్చుకుంటావో అంత ఎక్కువగా నీలోని చెడు లక్షణాలు అనేవి బయటకు వెళ్ళిపోతాయి. ద్వితీయోపదేశకాండంలో దేవుడు చెప్తాడు ఏంటో తెలుసా? ఈ వాక్యాలు మనం ఎలా చేయాలంట? మీరు ప్రతి క్షణం కూడా వాక్యాలను ఏం చేయాలి? ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం. దేవుడైన యెహోవా నీతో చెప్తున్నాడు. మీరు ఎక్కడ 7వ వచనం. నీవు నీ కుమారులకు వీటిని అభ్యసింపడం అంటే ఏంటి? ఊరికే చెప్పడం కాదు, నేర్పించి బాగా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి అభ్యాసం ఒక విద్యలాగా నేర్పించి నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వీటి గురించి మాట్లాడవలెను. సూచనలుగా వీటిని చేతికి కట్టుకొనవలెను. నీ కన్నుల నడిమ బాసికగా ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధకముల మీదను నీ గవుల మీదను వాటిని వ్రాయవలెను. అంటే ప్రతి చోట చేతికి కంకణాలుగా ఎందుకు కట్టుకోమంటున్నాడు అంటే, వాటిని అంత ఎక్కువగా మనం ఎప్పుడైతే దేవుడి వాక్యం ఎంత ఎక్కువగా మనం నేర్చుకుంటామో, ఎంత ఎక్కువగా మన బ్రెయిన్లో ఉంటుందో, ఎంత ఎక్కువగా మన హృదయంలోనికి అది వెళ్ళిద్దో, మనకే తెలియకుండా ఉన్న మనలో చెడు లక్షణాలు అలా బయటకు వెళ్ళిపోతాయి. వాటి గురించి మనం సపరేట్గా కష్టపడి ఇవి ఎలా తీసేయాలి, అవి ఎలా తీసేయాలి అని బాధపడిపోవాల్సిన అవసరం లేదు. మన లోపలికి ఎక్కించుకుంటే ఆటోమేటిక్గా లోపల ఉన్న చెడు లక్షణాలు బయటకు వెళ్ళిపోతాయి. ఇలా ఎలా చదవాలో తెలియక కొంతమంది ఏమంటారు, బైబిల్ని చదివిన సైంటిస్టులు అదేంటి 3వ రోజున భూమి ఎలా వచ్చింది, సూర్యుడు లేకపోతే భూమి కలగలేదు కదా, 4వ రోజున సూర్యుడు ఎలా వచ్చాడు, అసలు భూమి మీద మొక్కలు ఎలా మొలిసే సూర్యుడు లేకుండా అని ఆదికాండం 1వ అధ్యాయానికి సంబంధించి చాలా క్వశ్చన్లు అడిగారు. అటువంటి క్వశ్చన్లన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవా, కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఈ విషయాలు మా హృదయంలో ఉంచుకొని ప్రతిదినము మేము బైబిల్ని చదువుకోవడానికి, చేతికి కంకణాలుగా వాటిని కట్టుకోవడానికి, బాగా నేర్చుకోవడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. పాపం నుండి దూరంగా వెళ్ళడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. మరలా మరొక అవకాశాన్ని మాకు కలుగజేసి మీ వాక్యాన్ని మరింతగా నేర్చుకునే భాగ్యాన్ని మాకు కలిగించమని, అప్పటి వరకు మా అందరికీ మీరే తోడుగా ఉండి నడిపించమని క్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.